హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఆలినన్. టుడే గార్డెనింగ్ బ్లాగ్ అండి. ఈరోజు మందార మొక్క గురించి తెలుసుకుందాం. అంటే ఇది సమ్మర్ సీజన్ కదండి. మందార మొక్క ఎలా పెంచుకోవాలి, సమ్మర్ సీజన్లో మందార మొక్కకి బాగా ఫ్లవరింగ్ రావాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తానన్నమాట. ఇది మార్చి నుంచి ఏప్రిల్ మే వరకు బాగా ఫ్లవరింగ్ వచ్చి అలాగే కొత్తగా కొమ్మలు పెట్టి అలాగే బాగా పూస్తుందండి ఈ మొక్క, మందార మొక్క. తర్వాత మే మిడ్ మంత్ నుంచి ఫ్లవరింగ్ తగ్గిపోద్ది అనమాట. మళ్ళీ జూన్ జూలైలో మళ్ళీ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అయితే సమ్మర్లో మనం ప్రత్యేకంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి ఈ మందార మొక్క పెంచేటప్పుడు. ఏంటంటే ఈ సమ్మర్ సీజన్ అంతా డైరెక్ట్ సన్లైట్ డే మొత్తం పడే చోట ఉంచకుండా కొంచెం బాల్కనీలో కొద్దిసేపు ఎండ తగిలే విధంగా చూసుకొని, లేదంటే పెద్ద చెట్లు ఉంటే పెద్ద చెట్ల నీళ్ళలో కానీ అలా పెట్టుకుంటే సమ్మర్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మొక్కను మనం కాపాడుకోవచ్చు అనమాట. ఈ మందార మొక్కకి పిండి నల్లి అనేది పడుతుందండి మెయిన్గా. అది నివారించుకుంటే మొక్క ఏపుగా పెరుగుతుంది. ఇలా మొగ్గలు కూడా సమృద్ధిగా వచ్చి ఫ్లవరింగ్ అనేది బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా నా మందార మొక్కని మీరు. ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చిందండి. అలాగే మొగ్గలు కూడా చాలా ఉన్నాయి. అలాగే కొత్త కొమ్మలు కూడా చాలా వచ్చాయన్నమాట. నేను ఈ మందార మొక్కని కొమ్మ ద్వారా ప్రాపగేట్ చేసి పెంచానండి. కొమ్మ నాటాను. నేనేం చేస్తానంటే పిండి నల్లిని 99% చేత్తోనే తీసేస్తాను అనమాట. అలా నివారించుకోవచ్చు. మొక్కని మనం డైలీ పరిశీలించుకోవాలన్నమాట. పెస్ట్ ఏమైనా అటాక్ వచ్చిందా, తెల్ల దోమ నుంచి కానీ పిండి నల్లి ఏమైనా పట్టిందా అనేది మనకి మొక్కను చూస్తే అర్థమైపోతుంది అనమాట. కొత్తగా వచ్చే చిగుర్లు అనేవి ముడుచుకుపోయి మొక్క డల్గా అయిపోద్ది అనమాట పిండి నల్లి పట్టినప్పుడు. అలాగే తెల్లదోమ అనేది పడుతుంది ఈ మందార మొక్కకి. ఎక్కువ దీన్ని పట్టి పీడించేది అంటే పిండి నల్లేనండి. అది మనం ఏంటంటే వాటరింగ్ చేసేటప్పుడు గమనించుకొని ఫోర్స్గా వాటరింగ్ స్ప్రే చేసినా అది వెళ్ళిపోతుంది. లేదంటే మనం బెస్ట్ మెథడ్ చేత్తో రిమూవ్ చేస్తేనే బాగుంటుందన్నమాట. ఇలా జాగ్రత్తలు తీసుకొని పెంచుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.